డిసెంబర్ 4 నుండి విజయవాడ చందన బ్రదర్స్ లో డిస్కౌంట్ చేంజ్ 5,000 రూపాయల అన్ని రకాల వస్త్రాల కొనుగోలుపై వెండి ఉచితం. బిగ్ బాస్ జర్నీ నెక్స్ట్ లెవెల్ బ్రో. దాన్ని నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా. లైఫ్ లో చాలా నేర్చుకున్నా, అంటే బిగ్ బాస్ వచ్చి ఇంకా నేర్చుకున్నా. సో ఒక బిగ్ బాస్ ని టీచర్ అని చెప్తే టీచర్ అని చెప్పొచ్చు బిగ్ బాస్ ని. బిగ్ బాస్ లో తెలుగు ఆడియన్స్ బాగా రీచ్ అయ్యారు కదా, సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? తెలుగు ఆడియన్స్ కి ఐ లవ్ యూ అని చెప్తా. ఇంకేం చెప్పలే. ఎన్ని చెప్పినా తక్కువనే. నా అగ్రెషన్ కి నేను 13 వీక్స్ వచ్చాననేది నాకు షాకింగ్ గా ఉంది. ఈ అగ్రెషన్ ని తట్టుకొని నన్ను సేవ్ చేసుకొని 13 వీక్స్ తీసుకొచ్చారు. అదే పెద్ద నా లైఫ్ లో అచీవ్మెంట్ అని అనుకుంటున్నా. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నిఖిల్ కి నాకు ఫ్రెండ్షిప్ కన్నా హీస్ లైక్ మై బ్రదర్. నేను నిఖిల్ ని అన్నలాగా చూసిన. దాంట్లో ఫేక్ అనేది 1% కూడా లేదు. ఇట్స్ ప్యూర్లీ జెన్యూన్. ఒక మంచి బాండ్ క్రియేట్ అయింది బిగ్ బాస్కి వెళ్ళి. ఫస్ట్ నాకు ఒక మంచి ఫ్రెండ్ అనేది దొరికిందే నాకు నిఖిల్ సైడ్ నుంచి ఫ్రెండ్షిప్ దొరికింది. సో అది కంటిన్యూ అయింది, ఇక్కడ వరకు వచ్చింది. ఇంకా ముందు కూడా అలాగే ఉంటది. నబీల్ నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నాడు బ్రో. షేర్ కొంచెం వేరే వాళ్ళు వచ్చి ఇలా చెప్పినప్పుడు కొంచెం డౌన్ అవుతారు తప్ప నబీల్ చాలా క్లారిటీ ఉంది. అఫ్ కోర్స్ టాప్ 5 లో ఉంటారు. ఐ విష్ గుడ్ ఫర్ నబీల్. అండ్ నబీల్ యాక్చువల్లీ విష్ణు ఉంటది. అందరిని మిస్ అవుతున్నా బిగ్ బాస్ ఇంట్లో. అందరు స్పెషల్. నిఖిల్, విష్ణు, యష్మి, సోనియా, ఇంకెవరు మిస్? నబీల్ లేదు. సోనియా గారు, నేను, నిఖిల్ స్టార్టింగ్ లో ఫ్రెండ్స్ గా ఉన్నాం. ఎక్కడ ఉన్నారు? హాయ్. శేఖర్ భాష జోవియల్ పర్సన్. కొన్ని టైంలో ఇరిటేట్ అయ్యేది, ఎందుకంటే సీరియస్ గా ఏమైనా గొడవ పడుతుంటే దాంట్లో ఒక జోక్ చెప్పేవారు. అది కొంచెం ఇరిటేట్ అయ్యేది ఆ టైంలో. బట్ యాజ్ ఎ పర్సన్ ఈస్ వెరీ హానెస్ట్ అనిపిస్తుంది నాకు. అండ్ వెరీ జోవియల్ పర్సన్. ఐ లైక్ హిమ్. తేజకి నామినేషన్ పాయింట్ ఒక మినిట్ నాకు గుర్తు చేసుకుంటా అది ఏంటని. అది నేను కంప్లైంట్ లో రాసిన కదా, లైక్ నువ్వు యాజ్ ఎ ప్లేయర్ నువ్వు మంచిగానే ఉన్నావు, బట్ నిజ హానెస్ట్ గా లేవు అంటే నీకు తెలుసు నువ్వు మిస్టేక్ చేసావని, బట్ అయినా కూడా నువ్వు కొంచెం అబద్ధంలో కవరప్ చేసుకుంటావు. అదే నామినేషన్ పాయింట్ అదే. బట్ యాజ్ ఎ ప్లేయర్ హీఈస్ వెరీ గుడ్. నాకు అక్కడ బిగ్ బాస్ ఇంట్లో ఒక తెలివి ఉన్నవాడు ప్లేయర్, మైండ్ గేమ్ మంచిగా ఆడతాడు అనిపించిందే తేజను చూసి యాక్చువల్లీ నేర్చుకున్నా బిగ్ బాస్ ఇంట్లో. నేను ఓన్లీ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ, నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ మంచి ప్లేయర్. మైసూరు నిఖిల్ వస్తారంటే ఖండితం తీసుకెళ్తా మైసూరు. ఏంటి బ్రో అర్థం కాలేదు. ఎలిమినేట్ అయినప్పుడా? సండే టాస్క్ అప్పుడు పెట్టారు. మీరు సేవ్ అయ్యారని చెప్పి అంటే చాలా సార్ ఇచ్చింది, సో గుర్తులేదు నాకు కరెక్ట్ గా. ఇద్దరు ఫేవరెట్, బట్ యష్మి కొంచెం క్లోజ్ అనిపించింది. లైక్ అది గేమ్ బ్రో. గేమ్ అలాగే నేను గేమ్ సంబంధం లేదు.
విష్ణు ఫ్రంట్ లో ఉంది కదా బ్రో, అంటే ఆ రైల్ ఉంది కదా, ఆటోలు ఉంటది కదా, అక్కడ వెళ్ళి పుష్ చేసే కష్టం. అది గేమ్ అలాగే, ఎవరైనా ఒక్కరే విన్ అవుతారు కదా దాంట్లో. సేవలు సేవలు అంటే ఏంటి మీ ప్రకారం? ఆ, నేను చెప్పిన విష్ణుకి డైరెక్ట్ గా ఒక 15 టైమ్స్ చెప్పిన, లైక్ ఏమి హోప్స్ పెట్టుకోవద్దు, నాకు నేను కెరియర్ ఫోకస్ లో ఉన్నా, నాకు ఈ లవ్ అవన్నీ సెట్ కాదు, నా క్యారెక్టర్ కి సెట్ కాదు, మీరు చూసుంటారు. అది 15 టైమ్స్ ఒక క్లారిటీకి చెప్పిన విష్ణుకి. అక్కడ బిగ్ బాస్ ఇంట్లో ఒక 15 మెంబర్స్ ఉంటాం మేము, ఒక 90 days 15 మెంబర్స్ తో ట్రావెల్ అయినప్పుడు 24/7 ఒక్కరినే చూస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఫీలింగ్ వస్తుంది. సో ఆమెకు అలా ఎక్స్ప్లెయిన్ చేసిన, బయటకు వెళ్ళిన తర్వాత డీవియేషన్స్ వస్తుంది అది ఇది అని. బట్ ఆమె 1 week సైలెంట్ గా అవుతుంది, ఓకే అర్థం చేసుకుంటది. బట్ తర్వాత నేనేమైనా మంచి క్యారెక్టర్ చూసి మళ్ళీ అట్రాక్ట్ అవుతుంది. ఒక మినిట్, ఆర్డర్ లోనా? నిఖిల్ ఫస్ట్, ఓకే, సెకండ్ నబిల్, థర్డ్ మేబీ గౌతమ్, ఫోర్త్ ప్రేరణ, ఫిఫ్త్ ఇంకెవరు ఉన్నారు అక్కడ? విష్ణు, ఓకే, అమ్మాయి గెలిస్తే మంచిదే. బట్ అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు నిఖిల్ అని అబ్బాయి, సో ఈ సీజన్ అబ్బాయి గెలవాలి. ప్రాజెక్ట్ ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నా, ఆల్రెడీ క్లైమాక్స్ ఉంది, ఇంకా నెక్స్ట్ టైం సెట్ అవ్వాలి. ఇప్పుడే వచ్చాను కదా బయట, మొబైల్ ఇప్పుడే దొరికింది నాకు. సో అఫ్ కోర్స్ నిఖిల్ కి ఉంటుంది సపోర్ట్, సీరియస్. అన్న ఇప్పుడు ఒకరు గెలుస్తారు కదా, విష్ణు నిఖిల్ గెలవాలి. పునర్నవి గానీ విద్య గానీ ఒక మీరు 9 points దగ్గర అది కరెక్టేనా ఆ డెసిషన్ అనేది? డిసిషన్ వాళ్ళ ప్రకారం కరెక్టే, బట్ నాకు అది కొంచెం కరెక్ట్ అనిపడలేదు ఆ టైంలో. ఎందుకంటే లైక్ ఒక్కసారి నేను వెళ్ళినప్పుడు ఒక రూల్స్ ఫాలో చేయలేదు, లైక్ వాటర్ టచ్ అవ్వలేదు, అది తెలియకుండా జరిగింది. బట్ అయినా కూడా నాది 10 ఉండేది, నిఖిల్ కన్నా 1 point ఎక్కువ ఉండేది. బట్ ఒక్కటి తీసి టై చేసి ఉంటే కూడా ఐ వాస్ ఫైన్ విత్ ఇట్. బట్ నిఖిల్ కి ఇచ్చారు, ఫస్ట్ ఇచ్చారు, ఐ డోంట్ నో, మేబీ తగిలింది అని దీంట్లో ఇచ్చారేమో మేబీ. సో ఆ టైంలో నాకు ఐ డోంట్ లైక్ దట్. బట్ తర్వాత నిఖిల్ గెలిచాడు కదా, సో ఇట్ వాస్ ఫైన్ ఫర్ మీ, నో ప్రాబ్లం. కొన్ని సీన్స్ లో నిఖిల్ ఏమో కేజీఎఫ్ హీరో లాగా, మీరేమో యానిమల్ హీరో లాగా మాకు అనిపించింది. మీకు కూడా అదే ఫీల్ ఉందా లోపల? నిఖిల్ కేజీఎఫ్ హీరో లాగా కనపడలేదు నాకు, ఎందుకంటే కొంచెం ఎమోషనల్ ఉంటాడు కదా, కేజీఎఫ్ హీరో కొంచెం ఎమోషనల్ అంతా లేరు. సో నాకు ఎనిమల్ ఫేవరెట్ మూవీ నాది, సో మేబీ నాకు అలా అనిపించింది. మీకు అనిపించిందా? థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. నా ఫేవరెట్ హీరోనా? నా ఫేవరెట్ హీరో కన్నడలో కిచ్చా సుదీప్, తెలుగులో అల్లు అర్జున్. చూడాలి ఫస్ట్ డే వెళ్ళాలి. సినిమా కోసం నేను ఏమైనా చేస్తా, బిగ్ బాస్ సినిమా కాదు కదా. తగ్గేదేలే, నీవో తగ్గలేదు. ఓకే ఓకే, ఇప్పుడు ఇదే కదా. ఓకే ఎవ్వ తగ్గేదేలే. విష్ణు ప్రియతో బెస్ట్ మెమొరీ అంటే ఒక ఫన్నీ మెమొరీ. అది ఒకసారి బ్రాస్లెట్ వచ్చింది, తెలుసా మీకు, గుర్తుందా? సో బ్రాస్లెట్ వచ్చింది, విష్ణు ప్రియ వచ్చి నాకు నిఖిల్ టీం నుంచి బయట రా అది ఇది అని పొలిటీషియన్ లాగా చెప్పింది, అయినా నేను వెళ్ళే. కెమెరా అస్సలు ఆఫ్ అవ్వదు బ్రో, 24/7 జరుగుతూనే ఉంటది కెమెరా. బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అంటారు, స్క్రిప్టెడ్ ఏం లేదు, అన్ని 100% రియల్. అక్కడ ఎవరు ఎలిమినేట్ అవ్వాలి.
ఎంటర్టైన్మెంట్ అంటే అవి అప్పుడు అవి కాకుండా వేరేలాగా బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ అనేది నా క్యారెక్టర్ కాదు. అంటే నాకు జోక్ చేయడానికి అలా ఇలా రాదు, కాబట్టి రోస్ట్ చేస్తా ఫ్రెండ్ని, అది జోక్ గా వెళ్ళాలి తప్ప జోక్ ఇప్పుడు అవినాష్ గారు చేస్తారు కదా అలా నాకు రా చేయడానికి. నాకు ఎలా ఉండాలనిపించిందో, ఎలా బిహేవ్ చేయాలనిపించిందో, నా మనసాక్షికి ఏది కరెక్ట్ అనిపించిందో అది చెప్తా రియల్ గా. అది బయటకు ఎలా వెళ్తుందో నాకు అది అనవసరం. సో నేను రియల్ గా ఉన్నా, అది ఎంటర్టైన్మెంట్ గా వెళ్ళుంటే మంచిదే. నేనా మంచి వాళ్ళకి ఎమోషన్, చెడ్డ వాళ్ళకి అగ్రెషన్. బట్ ఐ థాట్ అవినాష్ ఎలిమినేట్ అవ్వాలి ఈ వీక్ లో, అవుతారు అనుకున్నా. అవినాష్ అనుకున్నా, బికాస్ లాస్ట్ టైం ఎలిమినేట్ అయ్యి సేవ్ అయ్యి అక్కడ షీల్డ్ వల్ల సేవ్ అయ్యారు కదా. సో మేబీ ఐ థాట్ అవినాష్ బిఫోర్ మీ అనుకున్నా. కింగ్ కింగ్ యాక్చువల్లీ నా పరంగా నా సైడ్ నుంచి నాకు ఒక ఫ్రెండ్ ఉంటే ఎట్టి పరిస్థితులు ఉన్నా కూడా నేను ఫ్రెండ్కే సపోర్ట్ చేస్తాను. అది ఎలాంటి పరిస్థితి ఉన్నా, బిగ్ బాస్ లో ఉన్నా బయట ఉన్నా నేను ఫ్రెండ్కే సపోర్ట్ చేస్తాను. అది బిగ్ బాస్ లాంగ్వేజ్ లో ఫ్రెండ్షిప్ అనేది గ్రూపిజం అని వస్తుంది. సో నాకు అది ప్యూర్ ఫ్రెండ్షిప్. నా ఫ్రెండ్కి నేను సపోర్ట్ చేస్తున్నా, అది గ్రూపిజం అని చెప్తారు. ఐ డోంట్ కేర్. యాంటీస్ అని ఉండరు బ్రో. నా ప్రకారంగా వాళ్ళ ఫేవరెట్ సపోర్ట్ చేస్తారు. సో అది కొంచెం నాకు యాంటీగా, అంటే నేను వాళ్ళ సపోర్టర్స్ ని కొంచెం గొడవ చేసినప్పుడు వాళ్ళకి నేను బ్యాడ్ కనిపిస్తా. బట్ వాళ్ళకి నేనేం చెప్పాను, అది నాతో పాటు ఒక 10 days ఉంటే వాళ్ళకి నేనే ఫేవరెట్ అయిపోతా తర్వాత. అదే వర్డ్స్ ఆలోచిస్తున్నా కొంచెం. ఫస్ట్ దీనికి చెప్తా. నేను బిగ్ బాస్ ఇంటికి వెళ్ళినప్పుడు నేను అనుకున్న ఒక 2 weeks 3 weeks ఉంటా, తర్వాత బయటకు వస్తా అని. ప్రతి వారం నామినేట్ అయినప్పుడు ఒక్కొక్కసారి సేవ్ అవుతూ వచ్చినప్పుడు నాకు ఎలా అనిపించిందంటే బిగ్ బాస్ ఇంటికి నేనే రాజా అనిపించింది. నాకు ఆ ఫీలింగ్ ఇచ్చారు నన్ను సేవ్ చేసి. సో నన్ను సేవ్ చేసిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటా చెప్పొచ్చు. బికాస్ నాకు ఇంత ప్రేమ దొరుకుతుందంటే అది వాళ్ళు నన్ను సేవ్ చేసినందుకే నేను ఇక్కడ కూర్చున్నా. సో దమ్ము అనే వర్డ్ అక్కడ వచ్చింది కదా నా సైడ్ నుంచి. సో నాకు దమ్ము బిగ్ బాస్ ఇంట్లో దొరికింది నా ఫ్యాన్స్ వల్ల, నాకు ఓట్ చేసిన ఆడియన్స్ వల్ల. టన్నులు దమ్ము వాళ్ళు పంపిస్తున్నారు బయట నుంచి. సో నేను అక్కడ పంచుతున్నా వాళ్ళకి. ఎమోషనల్ రీసెంట్ గా మెగా చీఫ్ ను ఓడిపోయాను కదా, ఆ టైంలో చాలా ఎమోషనల్ అయినా. ఎందుకంటే అంతవరకు చీఫ్ అయితే బాగుంటది అనుకున్నా. నాకెందుకులే చీఫ్, నేనే బిగ్ బాస్ ఇంటి చీఫ్ అని ఉన్నా అక్కడ కూర్చొని. బట్ తర్వాత నా ఫ్రెండ్ వచ్చి, నా ఫ్యామిలీ వీక్ లో వచ్చి చెప్పారు, ఫ్యాన్స్ నువ్వు చీఫ్ అవ్వాలని కోరుకుంటున్నారు, వాళ్ళ కోసమైనా చీఫ్ అవ్వాలి అని చెప్పారు. సో అప్పుడు నేను గట్టిగా అనుకున్నా చీఫ్ అవ్వాలి, ఈ వీక్ ఎలాగైనా చీఫ్ అవ్వాలి అనుకున్నా. బాగా ఆడినా. బట్ లాస్ట్ లో నేను బ్యాలెన్సింగ్ గేమ్ లో లెఫ్ట్ లెగ్ పెట్టిన బ్యాలెన్స్ చేయడానికి, రైట్ లెగ్ పెట్టకుండా. సో నాకు అది స్ట్రాటజీ పరంగా రాంగ్ అనిపించింది ఆ టైంలో. దానికి డిసప్పాయింట్ అయినా. అండ్ నిఖిల్ వాళ్ళు సపోర్ట్ చేశారు నాకు ఆ టైంలో, చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళని డిసప్పాయింట్ చేసిన, ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేసిన. సో నాకు ఆ టైంలో చాలా ఎమోషనల్ ఫీల్ అయింది. ఆ టైం ఫస్ట్ టైం నేను ఏడ్చిన అనుకుంటా బిగ్ బాస్ ఇంట్లో. అది నాకు చాలా ఎమోషనల్ మూమెంట్ అంటే అది ఆ టైం. చెప్పండి. మీరు ఏదైనా నామినేషన్ టైంలో ఏమైనా ఇష్యూ వచ్చినా, ఎక్కడ ఏమైనా ఇష్యూ వస్తే అక్కడితో సాల్వ్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ అక్కడ మీరు దాని గురించి మాట్లాడలేదు, అక్కడ మీరు సేవ్ అయ్యారు, ఎన్ని రోజులు ట్రావెల్ అయ్యారు. అగ్రెషన్ కొంచెం తగ్గించుంటే ఫైనల్ దాకా ఛాన్సెస్ ఉండేదేమో అనిపిస్తుంది. నా క్యారెక్టర్ నేను తగ్గించాను బ్రో, ఫైనల్కి వెళ్ళకపోయినా పర్లేదు. మైనస్ ఏమైనా మీరు బిగ్ బాస్ అడిగినప్పుడు బిగ్ బాస్ హౌస్ లో వెళ్ళింది ఒక కాంపిటీటర్ గా, కాంపిటీటర్ అని మర్చిపోయి ఫ్రెండ్షిప్ వాల్యూ ఇచ్చారు. నువ్వు ఫ్రెండ్ గెలవాలంటే బయట సపోర్ట్ చేయాలి, కానీ ఒక కాంపిటీటర్ ఉన్నప్పుడు సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా. నేను ఫ్రెండ్ సపోర్ట్ చేసిన, బట్ నాతో ఉన్నప్పుడు నాతో ఆడినప్పుడు నేను నిఖిల్ సపోర్ట్ చేయను, నేను నాకే సపోర్ట్ చేస్తా. మీరు గేమ్ లో చూసుంటారు, ఆ డిస్క్ గేమ్ లో కూడా రీసెంట్లీ డిస్క్ గేమ్ కూడా జరిగింది కదా,
నాతో ఆడినప్పుడు నేను నాకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తా. నేను లేనంటే ఆ టైంలో నా ఫ్రెండ్ గెలవాలని కోరుకుంటాను. అంటే విష్ణుప్రియ ఆటో గేమ్ లో అది అలా కనిపించలేదు మాకు, ఏదో సరదాగా అలా కిందికి దిగేసింది, ఏదో యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించింది మాకైతే. అదే నేను కిందకి స్లోగా పెట్టాను కింద. అంటే అంత ప్రేమతో పెట్టారు తెలిసిన వాళ్ళు. ఓకే, వరస్ట్ సిచ్యువేషన్. వర్స్ట్ బిగ్ బాస్ ఇంట్లో అదే గడ్డం తీయాలని ఒకసారి వచ్చింది కదా, అదే నాకు వర్స్ట్ సైక్ అయింది చూసి ఒకసారి. తర్వాత తీయనని చెప్పానులే ఆ టైం. గౌతమ్‌తో గొడవ. కుకింగ్ హౌస్ లో తేజ అనుకుంటా, తేజ బాగా చేస్తారు కుకింగ్. బిగ్ బాస్ లో స్క్రిప్టెడ్ అనేది ఎందుకు వస్తుంది నాకు అర్థం కాలేదు, బట్ అది 100% రియల్. అక్కడ టెలికాస్ట్ ఏమవుతుందో నాకు తెలీదు, బట్ అక్కడ జరిగేది అయితే 100% ట్రూ. అంటే వైల్డ్ కార్డ్ అనేది ఉంటది, బట్ లైక్ 13 వీక్స్ 11 వీక్స్ 12 వీక్స్ ఉన్న వాళ్ళు వచ్చింది కొంచెం డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఆల్రెడీ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుని ఉంటారు వాళ్ళు వచ్చి అంటే 8 మెంబర్స్ అంటే అది చాలా ఎక్కువ. లైక్ మేము 8 ఉన్నాం, వాళ్ళు 8 ఉన్నాం, సో కొంచెం డిసడ్వాంటేజ్ అది మా పరంగా. ఎవరు గౌతమా? అఫ్ కోర్స్ అది అక్క అనేది నా ప్రకారంగా అది లైక్ రియల్ ఫీలింగ్ కాదు. అక్క అనేది డిఫరెంట్, క్రష్ ని అక్క అనేది డిఫరెంట్ కదా. సో అదే వాళ్ళకి సెట్ అవ్వలేదు ఆ టైంలో, సో అక్క అన్నారు అనిపించింది ఆ టైంలో. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.